చిచ్చు హ్యాపీ బర్త్డే చిచ్చు కన్నా హ్యాపీ బర్త్డే నీళ్ళు తెల్లేది ఈరోజు 5 months కంప్లీట్ అయిపోయి 6th month వచ్చేసింది నా చిచ్చులకి. టీతర్ కనుక్కున్నావా నువ్వు? టీతర్ కన్నావా? వాటర్ టీతర్ ఇది బాగుందా టీతర్? ఏమి అలా చూస్తున్నారు? ఏమైంది డాడీ? కేక్ తింటావా? మూడు దగ్గర ఏమైంది? చేము కుట్టిందా? దోమ కుట్టిందా? నవ్వే రాజులు అల్లి చిచ్చేది 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 చిచ్చేది. నవ్వాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. కేక్ కట్ చేద్దాం మనం ఈరోజు. ఫ్రూట్ కేక్ కట్ చేద్దాం ఈరోజు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వంట మొత్తం ప్రవీణ్దే. మొత్తం అంటే ఈరోజు కీమా చేస్తా అన్నారు. సో నాకు కీమా అంతా కైమా అంటాము, కీమా అంటాం, మటన్ కీమా అనమాట. సో నాకు అంత ఫ్లూయెంట్గా రాదు, అంత కరెక్ట్గా రాదు. ఫ్లూయెన్సీ అంటే మళ్ళీ కరెక్ట్ చేస్తారు చాలామంది. అంత కరెక్ట్గా రాదు నాకు కీమా ఉండటం. అందువల్ల ప్రవీణ్ చేస్తారనమాట కీమా తెచ్చిన ప్రతిసారిను. అండ్ ఇక్కడ రైస్ పెడుతున్నారు, రసము అండ్ ఆల్సో కీమా అనమాట ఈరోజు స్పెషల్. అండ్ ఈరోజు మెయిన్ స్పెషల్ ఏంటంటే చిన్నోడిది ఈరోజు 17th, ఈరోజు 5th వెళ్ళి 6th month వస్తుంది వాడికి. సో 6th month 5th వెళ్ళి 6th వస్తుంది కాబట్టి 6th month బర్త్డే అనమాట. సో ఈరోజు సో అందువల్ల స్టార్టింగ్లో చూసారా అండ్ ఎంత ఆయిల్ వేసారో. ఇందులో ఎంత ఆయిల్ ఎందుకు అని అడిగితే అంత ఆయిల్ వేస్తేనే బాగుంటుందట కీమా. సో నాకంతా నేనైతే ఎంత ఆయిల్ అస్సలు వేయను. మమ్మీ కూడా ఆయిల్ ఎక్కువ వేస్తుంది కుకింగ్ చేసేటప్పుడు. అండ్ దాని తర్వాత ఈరోజు మెయిన్ స్పెషల్ ఏంటంటే రవ్వ ఫిష్ చేశారు. రవ్వ ఫిష్ నాకు చాలా ఇష్టము. గోవన్ స్టైల్ రవ్వ ఫిష్ అనమాట. గోవా వెళ్తే కంపల్సరీగా రోజు 3 పూటలు ఫిష్ పెట్టినా సరే హ్యాపీగా తింటాను నేను. సో నాకు అంత ఇష్టం అనమాట. సో ఈరోజు గోవా స్టైల్ రవ్వ ఫిష్ చేశారు. ఇలా ఒక 2 పీసెస్ చేశారనమాట. అంతే మిట్టుకోటి నాకోటి అని చెప్పి. అండ్ దాని తర్వాత ఈ మధ్యకాలంలో నన్ను బాగా డిప్రెస్ చేస్తుంది మాత్రం ఇదే అనమాట. అండ్ నా హెడ్ పైన చూసారా లిటరల్లీ స్కాల్ప్ అంటే స్కాల్పే కనిపిస్తుంది. అండ్ చాలామంది నేను ఇలా రోజు అప్డేట్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని రీల్స్ అండ్ ఆల్సో కొన్ని వీడియోస్ కూడా పంపిస్తున్నారు. నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అవి. సో ఇవి ట్రై చేయండి సిస్టర్, మీకు అసలు హెయిర్ ఊడదు అది ఇది అని చెప్పి. బట్ నాకు తెలిసినంత వరకు చిన్నోడికి 4th, 3rd, 4th, 5th monthలో ఊడిపోతుంది హెయిర్. దాని తర్వాత మళ్ళీ వస్తుంది అంటుంది మమ్మీ అయితే. బట్ ఏమో రాకపోయినా మనం ఏం చేయలేము. బట్ ఉన్న హెయిర్ అయినా కాపాడుకుందామని చూస్తే నాకు మొత్తం హెడ్ మీద మొత్తం బట్టతల్లాగా అయిపోతుంది. సో అదొక చాలా డల్గా అయిపోతుంది బ్రెయిన్ అంతా కూడా. సో అసలు వాడని అంటూ ఏం లేవు. రీసెంట్గా అయితే చంపి హెయిర్ ఆయిల్ బాగా రివ్యూస్ అవి చాలా విన్నానని చెప్పేసి ఇది నేను ఆర్డర్ చేశాను. లాస్ట్ టైం మీకు గుర్తుందా, ఆల్రెడీ నేను ఇది తెప్పించానని నేను మీకు అమెజాన్ షాపింగ్ హాల్లో చూపించాను. సో అదే ఈ మధ్య అయితే అదే కొంచెం అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటున్నాను. నాకు తెలుసు ఆల్మోస్ట్ ఈ చిన్నోడు ఊసలాడుతుంటే ఊడిపోతుంది అని చెప్పి, ఎందుకంటే మిడ్ టైంలో కూడా అదే జరిగింది. కాకపోతే నాకు మరీ భయం వేస్తుంది అనమాట. మళ్ళీ అది రీగెయిన్ అవ్వకపోతే ఏంటి పరిస్థితి అన్నట్టుగా అయిపోయింది. అందువల్ల అంతవరకు వెయిట్ చేయడం ఎందుకు, రిస్క్ చేయడం ఎందుకని నాకు తోచినంతలో నేను ట్రై చేస్తున్నాను కొంచెం హెయిర్ని కాపాడుకోవడానికి. దాని తర్వాత ఈ మంత్ నేను పర్చేస్ చేసినవి ఎర్త్ రిథమ్ నుంచి బటర్ క్రీమ్ సోప్ తెప్పించాను. ఇది అమెజాన్ నుంచి కొన్నాను ఈ షాపింగ్ అంతా కూడా. సో ఇది చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా. వెనీలా క్రీమ్, ఇది బటర్ సోప్ అనమాట. జస్ట్ మీరు చిన్న పించ్ తీసుకొని అంటే సోప్ బదులు ఈ క్రీమ్ యూస్ చేస్తే మంచి ఫోమ్ వస్తుంది. ఎంత బాగుంటుంది అంటే ఫ్రేగ్రెన్స్ అంత బాగుంటుంది. నాది లిటరలీ 4th bottle 5th bottle. ఎర్త్ రిథమ్లో ఇందులో 4-5 ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ వెనీలా అనేది చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఓకేనా. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. తర్వాత కొరియన్ గ్లాస్ స్కిన్ ఎసెన్స్ నుంచి ఇదొక స్క్రబ్ తెప్పించాను, సెరమైట్ కాంప్లెక్స్ స్క్రబ్. ఇది ఏంటంటే డెడ్ స్కిన్ సెల్స్ని ఎక్స్ప్లై చేస్తే బ్రైటన్ చేస్తుంది. అంటే నేను ట్యాన్ రిమూవల్ కోసం తెప్పించాను. ఆల్రెడీ ఇంతకుముందు ఒక బాటిల్ తెప్పించాను, ఇది 2nd bottle. అండ్ దాని తర్వాత డవ్ డామేజ్ థెరపీ నుంచి పెప్టైడ్ బాండ్ స్ట్రెంత్ అని చెప్పి కూడా తెప్పించాను. ఇది ఏంటంటే లివింగ్ క్రీమ్ అనమాట. మీరు క్రీమ్ అప్లై చేసి ఉంచేసుకోవచ్చు. హెయిర్ ప్రొడక్ట్ ఇది. హెయిర్కి ఇలా అప్లై చేసుకుని వదిలేసుకోవచ్చు, వాష్ చేయాల్సిన అవసరం ఉండదు అనమాట. సో సిరం లాగా పనిచేస్తుంది. ఇది కూడా 2nd bottle. నాకు
నాకు హెయిర్ కొంచెం సాఫ్ట్నెస్ ఇచ్చింది, అందువల్ల అదే ఆర్డర్ చేశాను. దాని తర్వాత నలుగు పిండి ఒకటి ఆర్డర్ చేశాను నా కోసము అండ్ ఆల్సో మిట్టు కోసం అని చెప్పి, చిన్నోడి కోసం కదా, చిన్నోడికి ఆల్రెడీ మమ్మీ ఇచ్చింది నలుగు పిండి. నాకు మిట్టుకు అని చెప్పి నెక్ బ్లాక్నెస్ అది రిమూవ్ చేయడం కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. అంటే మొత్తం బాడీ అంతా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే నెక్ దగ్గర నాకు మరీ బ్లాక్ వచ్చేస్తుంది ఈ మధ్య, అందువల్ల ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ ఇది కొంచెం న్యాచురల్ థెరపీ టైప్లో కదా, అండ్ 15 హర్బ్స్ ఉంటాయి బాత్ పౌడర్లో, కొంచెం ఆయుర్వేదిక్ టైప్ నలుగు పిండి అనమాట, అందువల్ల తెప్పించాను. సో ఈ లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. మిట్టు, నువ్వు హాస్టల్కి వెళ్ళే లోపు నీకు ఇంకా ఏం తినాలనిపిస్తుంది? ప్రాన్స్ ఫ్రై. ప్రాన్స్ కదా, ప్రాన్స్ ఫ్రై అంటే ఎలాగా? KFC స్టైల్. క్రిస్పీ ప్రాన్సా, లూజ్ ప్రాన్సా? ఇంకా చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ. ఓకే, చికెన్ దమ్ బిర్యానీ మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంట్లో చేశాను కదా, అట్లారా? ఓకే, ఇంకా ఫిష్ ఫ్రై. ఫిష్ స్ట్రైప్, బనానా ఫిష్. ఫిష్ ఫ్రై అంటే స్ట్రైప్ ఫ్రై. ఫింగర్స్, ఫిష్ ఫింగర్స్. ఓకే. చికెన్ డొన్నె బిర్యానీ విత్ చికెన్ గీ రోస్ట్. ఓకే, అన్ని నాన్ వెజ్ చెప్తున్నావు. వెజ్లో చెప్పనా? సాంబార్ రైస్ విత్ బెండకాయ ఫ్రై. ఆలూ ఫ్రై అండ్ బెండకాయ ఫ్రై. ఆలూ ఫ్రై, బెండకాయ ఫ్రై, ఇంకా క్యాబేజ్ ఫ్రై. ఉండమ్మా, నీకేం తినాలనిపిస్తుంది? అరటికాయ బజ్జీ, చికెన్ పకోడీ. చికెన్ పకోడీ వేస్తాను కదా. ఓకే, మళ్ళీ వేస్తాను. చికెన్ తింటావు? స్వీట్స్లో నూక ప్రసాదం, తెల్లనూక ప్రసాదమా? ఈరోజు చేయనా? ఈరోజు నూకుందో లేదో చూసి ఈరోజు చేస్తాను, కాకపోతే చాలా తక్కువే చేస్తాను, అప్పటికప్పుడు తినేలాగే చేస్తాను, ఎందుకంటే అది షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంటుంది అందులో. రవ్వ లడ్డూలు కూడా డౌటే. ఏమంటున్నాను, కొబ్బరితో చేస్తారు చూడు, కొబ్బరింట్లో ఎవలా చిచ్చు. గార్లు విత్ మటన్ కర్రీ, బగారా రైస్ విత్ చికెన్ కర్రీ, మటన్ కర్రీ, లేకపోతే క్యారెట్ మసాలా. ఇవన్నీ చేశారు నీకు స్కూల్ స్టార్ట్ అయిపోద్ది. ఇంకా అంటే నల్లి ఉంటుంది చూడు. నల్లి నేను ఇప్పుడు చేయలేండా, కొత్తవి చెప్పకు. ఆల్రెడీ నేను చేసినవి నీకు ఫేవరెట్ ఉంటాయి కదా, అవి అడుగుతున్నాను. చిచ్చి నువ్వు చికెన్ దమ్ బిర్యానీ చేస్తాను, ట్యూస్డే అయినా వెడ్నెస్డే అయినా చేస్తానులే, సరేనా? గోవాన్ ఫిష్ కర్రీ చేద్దాం, సండే చేసుకుందాం. గోవాన్ ఫిష్ కర్రీ, ఇంకా ఆ రోజు ఇవి కూడా చేయొచ్చు, ఫిష్ ఫింగర్స్. నేను చూసుకుంటా మరి, ఇవన్నీ చేసేటప్పుడు నువ్వు హ్యాండిల్ చేస్తావా? అన్ని దగ్గర ఉంటావు బెటే కోటి, ఉంటావు అన్న దగ్గర, అన్నికి డిషెస్ కావాలంట, ఓకేనా? ఇంకా వెజ్లో సాంబార్, అంతే. ఇంకేముంటాయి? తోటకూర ఫ్రై, తోటకూర, ఇంకా ఏంటి నీకు పచ్చడి చేసేటప్పుడు అమ్మ ముందు బీరకాయ పచ్చడి, బీరకాయ ఫ్రై. ఓకే, చేస్తాం. ఓకే, సాంబార్ విత్ క్యారెట్ బీన్స్ పొరియలా? ఓకే. చిచ్చు నీకేం కావాలి? నా చందమామ, చందమామ అయితే స్ట్రాబెర్రీ కావాలమ్మా. సూపర్ చిచ్చు. ఇంకా అవకాడో, బనానా, ప్యూరీ కావాలమ్మా. చేద్దాం. క్యారెట్ చేద్దాము. జ్యూస్ చూడు చీచలి, అవును నా కోటమ్మా, బుజ్జికాయ. ఇంకొకటి చెప్పు. ఆకులు బిర్యానీ, లెగ్ పీస్. సరే లెగ్ పీస్ చేద్దాం. ఓకే, అన్నీ నాన్ వెజ్ చెప్తుండు. నువ్వు నాన్ వెజ్ తింటావా?
ఓలో లేదు లేదు, నువ్వు అలా వాడిని నొక్కేస్తుంటే వాడికి డిస్కంఫర్ట్ ఉంటుందని చెప్తున్నానా. మిట్టుకి మెయిన్ బయట ఫుడ్ కంటే నేను చేసిన ఫుడ్ అంటే చాలా ఇష్టం అనమాట. అందువల్ల వాడికి ఇంకా ఏమైనా చేసి పెట్టాలన్నట్టుగా. ఎందుకంటే చిన్నోడు ఉండడం వల్ల నేను సరిగ్గా వాడికి కావాల్సిన నేను వండి పెట్టలేకపోతున్నానని ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది నాకు. సో హాలిడేస్ అన్నాళ్ళే కదా ఇంట్లో ఉంటాడు. నార్మల్గా వాడు హాస్టల్ కాకుండా డే స్కాలర్ ఇంట్లో ఉంటే నేను అలా ఫీల్ అయ్యేదాన్ని కాదు. బట్ ఈ 1 మంతే కదా ఉంటాడు, వాడికి నచ్చినన్ని చేసి పెట్టాలనేది బాగా ఉండింది అనమాట. సో అందువల్ల వాడిని అడుగుతున్నాను అనమాట, ఏం చేసి పెట్టమంటావు ఏంటనేది. కొత్తగా ఏం అడగలేదు వాడు, ఆల్రెడీ నేను చేసినవే సింపుల్ అడిగాడు. సో అవన్నీ చేసి పెట్టగలనా అని అనిపించేస్తుంది. సో అందువల్ల అనమాట. సో ఇక్కడ వాడు చూసారా, చిన్నోడు పెద్దోడు స్పెట్స్ లాగేస్తున్నాడు. ఎన్నిసార్లు స్పెట్స్ పెట్టుకున్నా స్పెట్స్ లాగుతూనే ఉన్నాడు అనమాట వాడు. సో అది కూడా నేను చిన్నదలా చూస్ చేసాక కొంచెం బాగుంటుంది కదా ఫన్నీగా అని చెప్పేసి, ఎన్నిసార్లు పెట్టుకున్నా మళ్ళీ అలాగే స్పెట్స్ లాగుతున్నాడు అనమాట వాడివి. ఏం చిన్నోడు, అన్ని స్పెట్స్ వద్దా నీకు? అన్ని స్పెట్స్ పెట్టుకోవద్దా? వాడు చూసావా, ఫస్ట్ ఏదో తెలియక లాగాడు అనుకుంటే. చిచ్చు ఏం చిచ్చు అది? వాట్ ఈస్ దిస్ బిహేవియర్ చిచ్చు? ఉండు మళ్ళీ స్పెట్స్ లాగుతాడు చూద్దాం. అద్దిగో అద్దిగో, అమ్మో, అరే అరే బొడంగా ఏంట్రా అది? గట్టి పట్టుకున్నాడు చూడు. అరే విరిగిపోతాయిరా విరిగిపోతాయిరా. విరగొట్టేసిలా ఉన్నాడు వీడు. విరగొట్టేస్తావా ఏంటి? విరగొట్టేస్తావా? 3000 రూపాయలు స్పెట్స్ అవి. ఎవరిస్తారు అనుకుంటున్నావు? 4000 అంట. నాకు నాన్న 3000 అని చెప్పారు. అన్నీ అమాయకం కనబడుతున్నా, అన్నితో ఆడేసుకుంటున్నాడు. భయం లేకుండా పోతుంది. ఏవి ఏవి ఏయ్, నువ్వు చేపెట్టకు. ఓ నీ యంకమ్మ, అమ్మో మిటు, హీస్ గ్రాబింగ్ థింగ్స్ మిటు. మళ్ళీ మళ్ళీ ట్రై చేసినట్టు అందట్లేదు అది. నువ్వు కొంచెం ముందుకు వస్తే అందవుతుంది వాడికి. అమ్మ బాబోయ్, ముదిరేడు ముదిరేడు. 5 వచ్చింది కదా ముదిరేడు సారు. అన్ని స్పెట్స్ పెట్టుకోద్దా? పెట్టుకోదా అన్ని స్పెట్స్? అన్నా 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 చూడు, అన్న చూడలో చూస్తుండు. నవ్వుతున్నాడు రా, నవ్వుతున్నాడు. తర్వాత ఈరోజు మటన్ కీమా చేశారన్నాను కదా. సో అందులోకి ఎగ్స్ అనమాట. కంపల్సరీగా కైమా చేసుకుంటే ఎగ్స్ చేసుకుంటాము, అందులో మిక్స్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. అండ్ ఈ ఆయిల్ చూసారా ఎంత ఉందో. నేను చెప్పినా సరే ఆయిల్ అసలు తీయలేదు. అందువల్ల నేను ప్రవీణ్ పడుకున్నారనమాట. సో మిట్టుకి తినిపించి నేను తినేద్దామని చెప్పేసి నేను కిచెన్లోకి వచ్చి, నార్మల్గా అయితే ప్రవీణే మొత్తం మళ్ళీ కుక్కర్ అది తీసి అవన్నీ చేస్తారు. బట్ ఇంకా ప్రవీణ్ పడుకున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకని చెప్పేసి వచ్చి చూస్తే ఎంత ఆయిల్ ఉందంటే అంత ఆయిల్ ఉంది. సో ఆ ఆయిల్ జాగ్రత్తగా అసలు ఎంత తగలకుండా వేసుకుందామన్నా ఆయిల్ కొంచెమైనా పడిద్ది. ప్రవీణ్ ఏంటంటే ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఆయిల్ అంతా కొంచెం ఒక గిన్నెలోకి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. అది కావాలంటే మనం నాన్ వెజ్ దాంట్లోకి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అలా పక్కన పెట్టేయచ్చు. సో అలా ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. నేను అది ఏం చేయలేదు, జస్ట్ ఆయిల్ అంతా పక్కన పెట్టి వేసినాను. అండ్ ఆల్సో రీసెంట్గా నేను చిన్నోడికి ఎలాగో 6th మంత్ వచ్చేసింది కదా అని చెప్పి నేను వాడికి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, సాలిడ్స్. ఇలా నేను పెట్టేటప్పుడు కూడా ఇద్దరు అడిగారు అనమాట, మా బేబీ కూడా సేమ్ చిన్నోడి ఏజే. సో మీరు ఎలా స్టార్ట్ చేస్తున్నారు ఏంటనేది. సో వాడికి ఇనీషియల్గా నేను బనానా ఫ్రూట్ నిబ్లర్ తీసుకున్నాను, ఫ్రూట్ నిబ్లర్లో పెట్టి పెడుతున్నాను అనమాట. సో ఇక్కడ చిన్నోడు
చిన్నోడికి పెద్దోడు తినిపిస్తున్నాడు, పెద్దోడికి నేను తినిపిస్తున్నాను అనమాట. సో ఫ్రూట్ నిబ్లర్తో పాటు ఫ్రూట్ పెడుతున్నాము వాడికి. ఇనీషియల్గా బనానా పెడుతున్నాము, ఇంకేం ఫ్రూట్ ఇంకా పెట్టలేదు. బనానా ఒకటి అండ్ ఆల్సో రీసెంట్గా అయితే డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను, చాలా చిన్న పార్ట్. అండ్ నిన్నైతే నేను చిన్న పపయ పెట్టాను, అది కూడా ఎలా పెట్టాను ఏంటనేది షేర్ చేస్తాను మీకు. సో అండ్ ఈ మధ్య అయితే నేను మిట్టు ఫుడ్ పెట్టేదానికి చిన్నోడికి ఫుడ్ పెట్టిన దానికి చాలా వేరియేషన్ ఉంది. అప్పట్లో ఇన్ని లేవు, బట్ అప్పుడు చాలా తొందరగానే వాడికి అన్నం తినిపించడము, సెర్లాక్ పెట్టడం ఇవన్నీ పెట్టాను. కానీ ఇప్పుడు పిల్లలు అలా లేరనమాట. షుగర్ 1 year వరకు షుగర్ సాల్ట్ పెట్టద్దని చెప్తున్నారు. ఇంతకుముందు బర్త్డేకి అంటే మంత్లీ బర్త్డేస్కి చిన్నోడికి చిన్న కేక్ ఇలా నోటికి పెట్టేవాళ్ళం. బట్ ఇప్పుడు అలా కూడా పెట్టడానికి భయం వేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా సరే సాల్ట్ షుగర్ 1 month వరకు అసలు పెట్టకూడదు అనేది కంపల్సరీగా అంటున్నారు. అసలు హనీ కూడా పెట్టకూడదట. సో అందువల్ల అండ్ ఇక్కడ ఫ్రూట్ నిబ్లర్ వరకు వచ్చేస్తే నేను ఫ్రూట్ నిబ్లర్ కూడా అమెజాన్లోనే పర్చేస్ చేశాను. కానీ నా సజెషన్ ఏంటంటే నేను తీసుకునే లాంటిది కాకుండా రొటేటబుల్ ఫ్రూట్ నిబ్లర్ ఉంటుంది. అంటే లైక్ ఆ లోపల ఫుడ్ మనం చిన్నది కింద రొటేట్ చేస్తే ఫుడ్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. ఇప్పుడు నేను చేత్తో ఒకటి స్క్వీజ్ చేస్తున్నాను చూసారా, అలా కాకుండా చేత్తో దాంతోనే రొటేట్ చేసేటట్టు ఉంటుంది. సో అది తీసుకోండి, అది బెటర్ అనమాట. మరి మనం చేయి పెట్టి ఇలా గట్టిగా పిండి వాళ్ళ నోట్లో పెట్టే దానికంటే అదంతా మనం ఎంత చేయి కడుక్కున్నా హైజీన్గా ఉండదు. సో అది ట్రై చేయండి. రొటేటబుల్ ఆటోమేటిక్గా మనం కింద రొటేట్ చేసుకుంటే ఫుడ్ పైకి వచ్చిద్ది అనమాట. అది ట్రై చేయండి. దాని తర్వాత ఇప్పుడు సమ్మర్ కాబట్టి చిన్నోడికి ఈ మంత్ బర్త్డే వాటర్ మెలన్తో చేద్దాం అనుకుంటున్నాము. సో అందువల్ల వాటర్ మెలన్ కేక్ లాగా చేద్దామని చెప్పేసి నేను ఏమని ఎక్స్పెక్ట్ చేశానంటే వాడు ఫుల్గా వాటర్ మెలన్ మీద పడి అదంతా చేసుకొని మెస్గా చేసుకొని మంచిగా అలా ఆడుకుంటాడేమో అనుకున్నాను. బట్ అస్సలు చేయలేదు అట్లాగా. ఎందుకో మరి బయట హీట్ వల్ల ఏంటో కొంచెం క్రాంకీ అయ్యాడు వాడు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేసిన అంత లెవెల్లో వాడికి ఫొటోస్ అవి ఏం రాలేదు. ఉన్న ఫొటోస్ నేను యాడ్ చేస్తాను చూడండి. క్యూట్గానే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఏం చేసినా చాలా క్యూట్గా ఉంటుంది. కాకపోతే వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటుందో వాళ్ళ మూడ్ అస్సలు మనం చెప్పలేము. వాడికి స్లీప్ వల్ల తెలియదు, లేకపోతే మొత్తం అదంతా చూసి క్రాంక్ అయ్యాడో తెలియదు, ఏంటో తెలియదు. అస్సలు సరిగ్గా ఉండలేదు. సేమ్ బారసాలకి కూడా అలాగే ఉన్నాడు వాడు. అస్సలు కరెక్ట్గా లేడనమాట. చాలా క్రాంక్ అయిపోయాడు. జనాల్ని చూసి ఆ లైటింగ్కి ఆ వేడికి మొత్తం క్రాంక్ అయిపోయి అసలు ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు బారసాలకి. అయితే నేను ఎంత ఎక్స్పెక్ట్ చేశాను. సో మనం ఏం చేయలేము చిన్నపిల్లల విషయంలో. వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి సో మనం అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు వాళ్ళ నుంచి. సో వాళ్ళు ఎలా ఉంటారో అలా వదిలేయడమే. వాళ్ళు కంఫర్ట్ చూసుకొని దానికి తగ్గట్టు మనం చేసుకోవడం మంచిది అంతే, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, అంతే కదా. సో ఇక్కడ ఏంటంటే వాటర్ మిలన్ ఇలా కట్ చేసి కొంచెం ప్రిపేర్ చేస్తున్నాము నేను ప్రవీణ్. ఈ లోపు చిన్నోడు వాడు ఏంటంటే ప్రతిసారి బ్యాగ్లో వేసుకొని మోయడానికి బాగా ఇష్టపడుతున్నాడు అనమాట. సో అలవాటు అవుద్దమ్మా, నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయినాక నీకు అలా అలవాటు అవుద్దని చెప్తున్నాడు అనమాట. సో వాడు చాలా మెచ్యూర్డ్గా ఉంటాడనమాట మిట్టుగాడు. సో మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. అండ్ నాకు బాగా కాన్ఫిడెన్స్ ఉంది, చిన్నోడిని బాగా చూసుకుంటాడు మిట్టు ఇన్కేస్ తర్వాత అని చెప్పి. సో అందువల్ల ఈ ఇయర్ హాస్టల్లో ఉంచినా సరే నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చేద్దామని బాగా అనిపిస్తుంది వాడిని. సో చూడాలి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి. అండ్ ఇక్కడైతే నేను కొంచెం అక్కడ దివాన్ మీద వీడిని పడుకోబెట్టడానికి అవన్నీ సెటప్ చేద్దామని నేను ఇలా వచ్చేసాను. అండ్ ప్రవీణ్ ప్రిపేర్ చేస్తాను అనమాట. మిగతాది జస్ట్ ఏం లేదు, వాటర్ మెలన్ జస్ట్ కట్ చేసేసి 6 అనే నెంబరు చెక్కమని చెప్పాను అనమాట. నాకు అది చెక్కడం రాదు. సో అదంతా చేసి దాని ముందు కూర్చోబెట్టి కొంచెం కేక్లా కట్ చేసి ఫొటోస్ అవి తీద్దామని చెప్పి ఈ మంత్ అనమాట. అండ్ ఇంకొకటి నేను చిన్నోడికి అసలు ఇది మంత్లీ ఫోటోషూట్లో చేస్తారు కదా, థీమ్ ఫోటోషూట్, అది చేయట్లేదు. మొన్న ఒక 2-3 months చేశాను కానీ ఎందుకో నాకు చిన్నోడు సహకరించట్లేదు అనిపించింది. అండ్ ఇంకొకటి వాడిని ఇబ్బంది పెడుతున్నామేమో అనిపించింది. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది. పెద్దోడికి అసలు అలాంటిది ఏం చేయలేదు. పెద్దోడికి సేమ్ ఇలాగే ఎవ్రీ మంత్ బర్త్డే కేక్ అనేది కట్ చేయించాం మేము ఢిల్లీలో ఉన్నప్పుడు. ఏదో మాకు దగ్గరలో ఉన్న బేకరీలో చిన్న కేక్ తీసుకొచ్చి కట్ చేయించాము. అప్పుడు రిసోర్సెస్ మాకు చాలా తక్కువ. సో అప్పుడు అసలు
అసలు చాలా అంటే చాలా దీనిగా ఉండేవాళ్ళం. అసలు చాలా అడ్జస్ట్ అయితే ఉండేవాళ్ళం అనమాట మిట్టు పుట్టినప్పుడైతే. సో కొత్తగా అన్ని లైఫ్ అంతా స్టార్ట్ చేయడం అనమాట అప్పుడు. సో రిసోర్సెస్ లేనప్పుడే వాడికి మంత్లీ బర్త్డే చేసాము. సో చిన్నోడికి ఎలా పెద్దోడికి ఎలా చేసామో చిన్నోడికి కూడా అలాగే అన్నట్టు. సో మంత్లీ ఫోటో షూట్స్ అవి చేయలేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే చాట్ జీపీటీ ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి మనం వాడి ఫోటో పెట్టి ఇలా ఈ మంత్ అంటే ఆ చాట్ జీపీటీలో చక్కగా వచ్చేస్తుంది. సో అదే బెటర్ ఏమో అన్నట్టు అనిపించేస్తుంది మనం ఇంత కష్టపడి చేసే బదులు. సో ఇక్కడ ఎందుకో నాకు ఆ కివీస్ అవి అంతగా నచ్చలేదు, అందువల్ల మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ అవన్నీ పెట్టి మళ్ళీ చేశాను. సో కేక్ మాకేదో తోచినంతలో ఎలా చేసి వాటర్ మిలన్తో షేప్స్ ఇవన్నీ మిట్టు ట్రై చేద్దామని ఆ పక్కన అవన్నీ టూత్ పిక్స్తో తగిలించాడు అనమాట. సో ఎంత చేసినా సరే వాడు ఇంకా కూర్చోట్లేదు చిన్నోడు. సో కూర్చోబెడదామని ట్రై చేసాం కానీ ఇంకా వాడు ఇంకా కూర్చోట్లేదు. ఇంకొక 1 month 2 months అలా పడుతుంది అనుకుంటా. సో ఇలా ఉన్నప్పుడు వాడు ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉన్నప్పుడు టక మన ఫొటోస్ తీసేసి ఇంకా వాడు కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా వాడిని తీసుకెళ్ళి ఇంకా కొంచెం స్నానం అది చెప్పించేసి పాలు పెట్టేసి పడుకోబెట్టాను అనమాట. మనము ఫొటోస్ చూసి వీడియోస్ చూసి మన ఇన్స్టాగ్రామ్లో వాటిల్లో ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, బట్ కంప్లీట్గా అలా అస్సలు జరగదు. రియల్ వేసెస్ రియల్ లాగా చేయాలనిపిస్తుంది నాకు. అండ్ చిన్నది డ్రాగన్ ఫ్రూట్ అలా పెడదామని ట్రై చేశాను. వాడికి టేస్ట్ అయితే నచ్చింది కొంచెం. అది తట్టు డ్రాగన్ ఫ్రూట్ అంత టేస్ట్ అనేది అంత ఇదిగా ఉండదు, కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కొంచెం స్టార్ట్ చేశాడు. मैया यशोदा ये तेरा कन्हैया पलकट पे मेरे पकड़ी है भैया तंग मुझे करता है तंग मेरे लड़ता है राम जी की कृपा से मैं बची राम जी की कृपा से मैं बची राम जी की कृपा से. సూపర్ చిచ్చు, సూపర్ చిచ్చు, సూపర్ చిచ్చు. ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్ బై చిలక. చూసారా ఇప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాడో. ఆ కేక్ అవన్నీ చేసేసరికి అస్సలు కంఫర్ట్గా లేడు, అసలు చాలా మొత్తం క్రాంకీగా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఎంత మంచిగా నవ్వుతున్నాడో చక్కగా కూర్చొని మిట్టు ఇలా డాన్స్లు అవి చేపిస్తూ కొంచెం వాడు మంచిగా ఉన్నాడు కదా అని చేపిస్తున్నా సరే ఎంత మంచిగా ఉన్నాడో. అసలు ఏవైనా ఫొటోస్ అనేసరికి మాత్రం అస్సలు దీనిగా ఉండట్లేదు. అండ్ ఇంకోటి, నేను ఫోన్ ఇలా పట్టుకునేసరికి వాడు స్మైల్ చేస్తున్నాడు ఆటోమేటిక్గా, కెమెరా అర్థమైపోతుంది వాడికి. సో ఇదనమాట. సో మా చిన్నోడిది ఈరోజు 6th బర్త్డే మంత్ బర్త్డే అనమాట. సో అది. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే, టాటా.